నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు సంక్షేమంపై తొలి సంతకం. హాస్టళ్లను పరిశీలించిన రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దర్శించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఆలయ పండితులు, అధికారులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు చంద్రబాబు దంపతులకు వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఈ సందర్భంగా సతీమణి భువనేశ్వరి మెడలో చంద్రబాబు పూలమాలలు వేశారు. ఆశీర్వచనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని చంద్రబాబు దంపతులకు ఆలయ ఈవో రామారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వెంట టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆలయానికి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే చేశారు. 16,347 పోస్టులతో డిఎస్సి కోసం తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండో ఫైల్పై చంద్రబాబు సంతకం చేశారు. పెన్షన్లను వచ్చే నెల నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ మూడో ఫైల్పై సంతకం చేయడం జరిగింది. గత 3 నెలలకు కలిపి 3,000 రూపాయలు, మొత్తం 7,000 జూలై నెలలో అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లు పునరుద్ధరణపై 4వ సంతకం చేశారు. నైపుణ్య గణనపై 5వ సంతకం చేయడం జరిగింది. రెండు శిలాఫలకాలు సొంత డబ్బులతో మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద పెట్టేలా చేశామని, ఇది తమ సంస్కారానికి నిదర్శనమని ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర మాజీ ఎంపీ మురళీమోహన్ హయాంలో, అలాగే మాజీ ఎంపీ భరత్ హయాంలో వేసిన శిలాఫలకాలను సొంత డబ్బులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఎవరైనా చేపట్టిన అభివృద్ధి పనులను తరువాత వచ్చిన వాళ్లు కొనసాగించడం, ముందు వేసిన శిలాఫలకాలను ఉంచడం సహజమని, అయితే మురళీమోహన్ హయాంలో వేసిన శిలాఫలకాన్ని పక్కన పారేయడంతో తమ పార్టీకి చెందిన వాసిరెడ్డి బాబీకి బాధ కలిగిందని, దాంతో కొత్త శిలాఫలకాన్ని అతడి అనుచరులు కోపంతో పగలగొట్టారని ఆయన గుర్తు చేశారు. ఆయన ఇది మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. మాజీ ఎంపీకి సంస్కారం లేదని ధ్వజమెత్తారు. ఆ సమయంలో చెప్పు చూపించావు, మీ తండ్రి నీకు సంస్కారం నేర్పలేదేమో అంటూ మండిపడ్డారు. అభివృద్ధి కోసం కాకుండా అవినీతి కోసం చేసిన పనుల వల్లనే ప్రజలు మిమ్మల్ని అంగీకరించలేదు. మా అబ్బాయికి 72,000 ఓట్ల ఆధిక్యత ఇచ్చారని పేర్కొన్నారు. దుర్వినియోగం చేసిన ప్రజాధనం అంతా కూడా కట్టిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే నీకు జైలుకు పోయే రోజులు దగ్గర పడ్డాయి చూసుకో అంటూ ఆదిరెడ్డి అప్పారావు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అతి సత్యనారాయణ మాట్లాడుతూ, రాజకీయాల్లో ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యకర్తలు ఆవేశంతో చేసిన పనిని సరిచేయడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా అబ్బాయికి ఇందులో ఏ సంబంధాలు ఉండవు. మేమే ఏం చెయ్యాలో నీ జాగ్రత్త తీరుతాం. అలాగే నీ వెనకాల 10 మాలిని ఉన్నాడు. వాళ్ళు సిటీ ప్లానింగ్లో కార్పొరేషన్లో ఏ బిల్డింగులకి కట్టేసిన తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళ డబ్బులు అడిగి తీసుకొని వీళ్ళు సొంతంగా ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసుకున్నారు. ఇవన్నీ తీరుతాం. మీరు బుద్ధి తెచ్చుకొని దొంగ స్టేట్మెంట్ ఏమి ఇవ్వకండి. ఎందువల్లంటే ఇప్పుడే అప్పారావు గారు చెప్పారు, అభివృద్ధి పేరును మీరు ఎంత అవినీతి చేశారో అవన్నీ కూడా మేము తీసి ప్రజలకు చూపిస్తాం. అదే విధంగా ఆవు భూమిలో కానీ ఏదైనా సరే, అదే మీరు మార్కెట్లో పెట్టిన ఆ రోజు మీరు పెద్ద ప్రలోభాలు పలికారు. నా సొంత డబ్బులతో ఫ్లేవర్ పిచ్చి చేసేస్తున్నారు. భగవంతుడు ఉన్నాడు చూసారా.
రావులపాలెం సమీపంలో వేస్ట్ ఆయిల్ గొడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో వేస్ట్ ఆయిల్ గోడౌన్ దగ్ధం జరిగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గోడౌన్లో భారీగా ఆయిల్ నిల్వలు ఉండడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల కారణంగా గోడౌన్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్లు, ఆయిల్ పీపాలు, మినీ వ్యాన్, కారు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కడియం దేవి చౌక్ సెంటర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కూటమి నేతలు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ ఆద్యంతం వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం మండల కేంద్రమైన కడియం దేవి చౌక్ సెంటర్లో మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ తదితర నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెడుతూ బాణాసంచా కాలుస్తూ తమ అధినేత విజయాన్ని పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయంటూ సంబరాలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని మండల అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం నాయకులు అన్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి మండల కేంద్రమైన కడియం నుండి బస్సులు, కార్లలో పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వెళ్లారు. అలాగే వేమగిరి, కడియపులంక, బురిలంక, వీరవరం, దామిరెడ్డిపల్లి, మురమండ, దొళ్ళ, పొట్టిలంక తదితర గ్రామాల్లో కూటమి నేతలు సంబరాలు జరిపారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించడానికి అధికారులు కృషి చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, ఈ విషయంలో అధికారులు గతంలో అవలంబించిన తీరు మార్చుకుని ప్రజల పక్షాన పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. అభివృద్ధి పనుల విషయంలో శాఖల వారీ సమీక్షించి ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి అభివృద్ధి నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలు తీర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రధానంగా పెద్దాపురం పట్టణంలో శతాబ్ది పార్క్ అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి, డివైడర్లు రిపేర్ చేయించి మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. సామర్లకోట పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా మున్సిపల్ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. కాపు కళ్యాణ మండపం పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. R&B అధికారులు పెద్దాపురం నుంచి రాజానగరం, జగ్గంపేట నుంచి రాజానగరం వెళ్లే ప్రధాన రహదారుల నిర్మాణ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదని పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు ఉత్తమ పాలన అందించడంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి భేదం లేకుండా కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పరిష్కరించాలి. అభివృద్ధి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇవ్వట్లేదు అని నేను ప్రజలతో ఉండాలని ఆ దాంట్లో నేను వెళ్ళాను. చేత నేను సక్సెస్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి రాకుండా ఇప్పుడు అందరికీ న్యాయం గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది. అధికారులు మీరు కూడా మా నాయకులు గౌరవించుకుంటూ, నన్ను గౌరవించుకుంటూ పనిచేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇది వరకు అంతా ఏదో పరిస్థితి కాదు. ప్రతి పంచాయతీ, ప్రతి వార్డు మీద కూడా నా దృష్టి ఎలా ఉంటుంది, పని కూడా అలాగే ఉంటుంది. పనులన్నీ కూడా టక్ స్పీడ్గా పనిచేయవలసిన బాధ్యత ఉంది. అందుచేత మీరందరూ కూడా పనిచేయవలసిన బాధ్యత ఉంది. పనిచేసి కూడా మా దగ్గర ఉండాలి. పని చేయకపోతే మా దగ్గర ఉండరు. లేదా కొంతమంది ఇందులో మొన్న ఎన్నికలు వచ్చారు, కొత్తగా వచ్చారు, నేను తెలియదు. మరి అది చేసిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ కూడా ఏం అనలేము. కానీ మీరందరూ కొత్త
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఓ వ్యక్తి హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి కలకలం సృష్టించాడు. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఒక వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్ స్తంభాన్ని ఎక్కేశాడు. సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబుకి మద్యం కిక్కు ఎక్కువైంది. శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం సృష్టించాడు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మోహన్ బాబు స్తంభం మీద కూర్చుని సిగరెట్ వెలిగిస్తూ అందర్నీ ఆందోళనకు గురిచేశాడు. గంటన్నర పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దింపారు. ఇతడు 2 ఏళ్లలో ఇలా 5 సార్లు విద్యుత్ స్తంభం ఎక్కాడని పోలీసులు తెలిపారు. పనితీరు ద్వారా మంత్రిత్వ శాఖలకు వన్నె తేవాల్సిన బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. శాఖల వారీ శ్వేతపత్రాలు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు MBA అర్హత కలిగిన వారిని నియమిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారానంతరం ఉండవెల్లి నివాసంలో తనను కలిసిన మంత్రులతో ఆయన గంటకు పైగా మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడానికి ఇదో అపూర్వ అవకాశమని, మరింత కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించాకే సంతకం పెట్టాలని సూచించారు. మంత్రుల్లో చాలామంది ఉన్నత విద్యావంతులు, యువకులు ఉన్నారని, ఉత్సాహంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తప్పులు జరగనివ్వద్దని స్పష్టం చేశారు. వ్యవస్థలు చక్కదిద్ది రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. బీసీ, ఎస్సీ హాస్టల్స్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి కిమ్స్ యాజమాన్యంతో చర్చించి హాస్టల్ బాత్రూమ్స్ బాగు చేయిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాస్టల్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి హాస్టల్ సందర్శించారు. వైజంక్షన్లోని హాస్టల్ని, అనంతరం గణేష్ చౌక్లోని హాస్టల్లో ఉన్న పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైజంక్షన్ హాస్టల్ని తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా ఉండగా నిధులు సమకూర్చి ఆధునిక భవనంగా తీర్చిదిద్దారని చెప్పారు. అయితే ఇక్కడ బాత్రూమ్స్ అసౌకర్యంగా మారిపోతే కనీసం గడిచిన 5 ఏళ్లలో ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఫలితంగా ఇక్కడ బీసీ బిడ్డలు అనారోగ్యం పాలవుతున్నారని, అందుకే ఒక బీసీ బిడ్డగా ఇక్కడ వచ్చానని చెప్పారు. ఇప్పటికే పేద ప్రజలకు వైద్య సేవల విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్న కిమ్స్ యాజమాన్యాన్ని సంప్రదించి సహకరించాలని కోరానని వివరాలు వెల్లడించారు. కోరిందే తడువుగా ఇక్కడ ఉన్న 30 బాత్రూమ్స్ని బాగు చేయించి టైల్స్ వేసి నీటి సరఫరాకు పైప్లైన్ కూడా వేయించడానికి ముందుకొచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అదేవిధంగా గణేష్ చౌక్లోని హాస్టల్లో కూడా 16 బాత్రూమ్స్ బాగు చేయిస్తున్నారని, మొత్తం 2 చోట్ల 46 బాత్రూమ్స్ కిమ్స్ యాజమాన్యం బాగు చేస్తోందని అన్నారు. కాగా బాలుర బీసీ వసతిగృహం ఎదురుగా చేపట్టిన హాస్పిటల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట ఉన్నారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో వైసీపీలో అప్పుడు నెగ్గిన ఎంపీబీసీ, తదుపరి రూరల్ ఎమ్మెల్యేగా వచ్చిన మంత్రి గారు అయితే బీసీ శాఖకే ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కూడా ఒక బీసీ దృష్టికి తీసుకెళ్ళాం. సమస్యలు చూసి పిల్లలు కంటెంప్ట్ నీరు పెట్టుకుంటా ఉన్నారు, సమస్యలు తీర్చండి అని అడిగాం. ఏనాడు కూడా ఏ వ్యక్తి కూడా చూడకపోగా తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో సహా దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రమాణ స్వీకారణానంతరం ఆయన తన కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లారు. అటు తర్వాత వైకుంఠం ద్వారా చంద్రబాబు ఆలయంలోకి ప్రవేశించారు. సాంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాంశ్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు సంక్షేమంపై తొలి సంతకం. హాస్టళ్లను పరిశీలించిన రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు. సమాప్తం. నమస్కారం.